राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार, सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार। बिन समझे कोई सार न पावे, बिन समझे कोई सार न पावे, भटके बारंबार, भटके बारंबार। संशय दुविधा और संशय दुविधा और चतुराई, ये अज्ञान विकार। मन तू सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार। कोई नर पशु है, कोई तिरिया पशु, कोई नर पशु है, कोई तिरिया पशु, गुरु पशु कोई गंवार, गुरु पशु कोई गंवार। वेद पशु है सब संसारा, वेद पशु है सब संसारा, बिना विवेक विचार। मन तू सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार। माया का पशु माया का बंधुआ, माया का पशु माया का बंधुआ, मुक्ति पशु स्वीकार, मुक्ति पशु स्वीकार। भक्ति पशु बंधन नहीं काटे, भक्ति पशु बंधन नहीं काटे, बूढ़ा काली धार फकीरा, सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार। ज्ञान पशु की क्या करूं निंदा, ज्ञान पशु की क्या करूं निंदा, वो ग्रंथन के लार, वो ग्रंथन के लार। जड़ चेतन की गांठ न खोले, जड़ चेतन की गांठ न खोले, उरझ उरझ रार। सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार। योग पशु बंधे योग की रसरी, योग पशु बंधे योग की रसरी, बैठे आसन मार, बैठे आसन मार। राधा स्वामी चरण शरण बलिहारी, राधा स्वामी चरण शरण बलिहारी, सेवक हुआ भवपार। फकीरा सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार, सोच समझ पगधार, सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार फकीरा, सोच समझ पगधार। राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। महर्षि दाता दयाल శివభరత్లాల్జీ మహారాజ్ తన ప్రియ శిష్యుడైనటువంటి పరం దయాల్ పండిత్ ఫకీర్ చంద్జీ మహారాజ్ను ఉద్దేశించి ఈ శబ్దం రాసినారు. మహారాజును ఉద్దేశించి ఈ శబ్దం రాసిన ఇది ప్రతి వాళ్లకు కూడా అన్వయిస్తుంది. మనం కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు, మనం కూడా దాని ప్రకారం నడుచుకోవచ్చు.
ఫకీరా సోచి సమజ్ పగధార్. ఆలోచించి అర్థం చేసుకొని అడుగు ముందుకేయమంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడంటే, పరందేల్జీ మహారాజు రాముని దర్శనం కోసం అన్వేషణ చేసేవాడు. అట్లా దాతాదయాల్జీ చరణంలోకి వెళ్ళిన తర్వాత ఆ రాముడే దాతాదయాల స్వరూపమని భావించి పూజించేవాడు. అందుకని ఆయన భ్రమలను కొన్ని భ్రమలను తొలగించడానికి మహారాజు ఈ శబ్దం రాసి అందులో జ్ఞానోపదేశం చేస్తున్నారు. ఏమంటున్నారు? ఎవరైతే సోచ్ సమజ్ పగధార్ బిన్ సమझे కోయి పార్ న పావే, అర్థం చేసుకోకుండా బిన్ సమझे కోయి సార్ న పావే భట్కే బారంబార్. ఎవరైతే అర్థం చేసుకోకుండా సేవ చేస్తారో వాళ్ళను గంవార్ అంటున్నారు. అర్థం చేసుకోలేని వాడు బేసంజీ అంటారు. అర్థం చేసుకోలేని వాడని అంటున్నారు మహారాజ్. ఎందుకు అంటున్నారు అట్లా అంటే, ఎందుకంటే బిన్ సమझे కోయి సార్ న పావే, అర్థం చేసుకోకుంటే సారాంశాన్ని గురువు ఉపదేశించే ఆ ప్రవచనాలలోని సారాన్ని పొందకుండా భటికే భారం అటు ఇటు తపటడుగులు వేస్తుంటారు. అక్కడ చిక్కుపడతారు, ఇక్కడ చిక్కుపడతారు, అటు ఇటు పోతారు. అందుకని అర్థం చేసుకోకుండా దేనిని పాటించొద్దని చెప్తున్నారు. సంశయ దువిధ ఔర్ చతురాయి ఏ అజ్ఞాన విచార్ ఫకీరా సోచ్ సమజ్ పగధార్. ఫకీర్ ఎందుకంటే అసలైన విషయం అర్థం కానందున సత్సంగులు ఏం చేస్తారు? అటు ఇటు తపటడుగులు వేస్తారు, అటు పోతారు, ఇటు పోతారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణం సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఇంకొకటి ఏంటంటే, పదవులు కానీ ప్రతిష్టలు కానీ ఈ మాటలు గురువు చెప్పే మాటలను అర్థం చేసుకోవడానికి నిజాయితీ, మనసు పరిశుభ్రంగా ఉంటే చాలు. నిజాయితీగా ఉండాలి. మనోవాకాయ కర్మల చేత పవిత్రంగా ఉండాలి. దీనికి పదవులు, ప్రతిష్టలు, డబ్బు, సంపదలు, సంపదలు, సిరి సంపదలు ఉండవలసిన అవసరం లేదు. పరమార్థము డబ్బుతో కొనజాలనేది. ఒకవేళ ధనంతో కొనేలాగైతే, పరమార్థం కొనేలాగైతే ఈ రాజులు, చక్రవర్తులు, శ్రీమంతులు ఎప్పుడో తరించిపోయేవాళ్ళు. ఆ మాటే. ఎందుకంటే మహారాజ్ ఏమంటారు, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి పదవి కానీ, లేదా ఇంకొక గొప్ప పదవి కానీ, ఈ టాటా బిర్లాలు కానీ, వీళ్ళందరూ ఉండడం వేరు, డబ్బు ఉండడం వేరు, పదవులు ఉండడం వేరు, ఈ శ్రద్ధ, విశ్వాసము, భక్తి ఉండడం వేరు. తర్వాత నిజమైన బుద్ధి, సత్యమైనటువంటి బుద్ధి, సత్యమైనటువంటి ఆలోచన, విచారాలు ఉండడము వేరు. అందుకే ఈ పెద్ద పెద్ద శ్రీమంతులు చాలామంది అజ్ఞానులుగానే ఉండిపోతారు. అదే చాలా నిరుపేదవాడు సైతము తెలివైన వాడు కావచ్చు, గురువు వచనాలను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సంశయ దువిధ ఔర్ చతురాయి ఏ అజ్ఞాన విచార్. రాముడని నువ్వు బాహ్య రూపంగా నన్ను భావిస్తున్నావు, కానీ అసలైన విషయాన్ని అర్థం చేసుకో. గురువు ఎవరు, ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి ఎందుకోసం వస్తాడు, మనలను ఏ విధంగా ఏ రూపం ధరించి వచ్చి మనను జాగృతం చేస్తున్నాడు, విషయం అర్థం చేసుకొని అడుగు ముందుకేసేయని సోచ్ సమజ్ పగధార్ అంటున్నాడు. పగ అంటే పాదం, కాలు, ధార్ అంటే అడుగు వేయి. ఎప్పుడు ఆలోచించి మరి అడుగు వేయి. సోచ్ సమజ్ పగధార్ బిన్ సమझे కోయి పార్ న పావే భట్కే బారం. సద్గురు సాంగత్యం చేయడము, సేవ చేయడము, పూజ చేయడము, ఏదైనా అర్థం చేసుకొని పని జరగాలి. అర్థం లేకుండా అటు ఇటు తిరిగితే పొరపాటులో పడినట్టే. అటు ఇటు భటజ్ఞానం అంటే తప్పు పట్టడం,
తప్పుదోవ పడుతున్నారని చెప్తాడు మహారాజు. ఎందుకంటే ఇళ్లలో కూడా అర్థం చేసుకోకుండా మన గురువులందరూ గృహస్థి గురువులు. ఇళ్లలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మనుషుల మానవ సంబంధాలు కానీ మానవ భావాలు, మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడనే విషయాలన్నీ మన గురువులకు తెలుసు కాబట్టి, గృహస్థి గురువులకు గృహస్థ జీవనం వాళ్ళు గడిపినారు కాబట్టి అర్థం చేసుకుంటారు వాళ్ళు. దానిని అనుగుణంగా ఉపదేశం ఇస్తారు. ప్రపంచంలో మనం ఏ విధంగా దైనందిన జీవితంలో వ్యవహార జీవనంలో ఏ విధంగా ప్రవర్తించాలనేది. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పటడుగులు వేస్తుంటారు, తప్పటడుగులు వేస్తుంటారు మనిషి అంటే. ఇప్పుడు భార్య, కుటుంబం అనేది, కుటుంబంలో భార్య అంటే భర్తకు పడదు. కొంతమంది ఉదాహరణకు మనము చెప్పుకోవడము, ఒకరికి భార్యతో పడదు, ఇంకొకరికి ఆమె భర్తతో పడదు. తర్వాత పిల్లలు సంతానం లేనప్పుడు సంతానం కావాలి అని కోరుకుంటారు. తీరా సంతానం కలిగిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యి ఆ సంతానమే తల్లిదండ్రులను వేధిస్తుంది, వాళ్ళ దుఃఖానికి కారణమవుతుంది. తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేయడము, వాళ్ళని సరిగా చూసుకోకపోవడము, మానసికంగా హింసకు గురి చేయడము, ఏ ప్రేమ కోసం పెద్దవాళ్ళు తల్లడిల్తారో అది అందియకపోవడం, ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ ఇటువంటి బాధలు పడ్డప్పుడు మనిషి ఏం చేస్తాడు, తల బాదుకుంటాడు, ఏడుస్తాడు, బాధపడుతున్నాడు, ఇదే దుఃఖము అని ఈ దుఃఖాన్ని దూరం చేయడానికి కోసమే ఈ గురుమతం, సత్సంగంలో సద్గురు ఉపదేశించిన వచనాలు విన్నట్లయితే, వాటిని పాటించినట్లయితే ఇప్పుడు వస్తున్న దుఃఖాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ మన కర్మ ఫలితమే. ఏదో ఒకరోజు మనం తప్పు పని చేసినాం, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాం అనే జ్ఞానము ఈ గురుమతంలో సంత సద్గురువు మాధ్యమంగా మనకు దొరుకుతుంది. సంత సద్గురువు అదే ఉపదేశిస్తాడు. ఇవన్నీ కర్మ ఫలితాలే. కర్మ ఫలితం నీకు దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆనందం వచ్చినా, ఏది వచ్చినా ఇది నీ కర్మ ఫలితమే. కనుక నీ కర్మను సరి చేసుకో. జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా నీ కర్మ సరి చేసుకో. మంచి ఆలోచనలు చెయ్యి, మంచి మాటలే నోటి నుంచి మాట్లాడు, మంచి పనులే చెయ్యి అని సద్గురువు ఉపదేశిస్తాడు. ప్రథమంగా ముందు మన కర్మను సరి చేసుకుంటే మనసుకు స్థితప్రజ్ఞత అనేది వస్తుంది. దుఃఖం వచ్చినా కూడా మనం వాటిని లెక్క చేయము. ఇది మనం కర్మ ఫలితమే మనం ఇవాళ అనుభవిస్తున్నాం, మనని ఎవరు కష్టపెట్టరు, మనని ఎవరు దుఃఖ పెట్టరు అనే స్థితికి మనసు చేరుతుంది, మనసు గట్టిపడుతుంది, దృఢపడుతుంది. గురువు చరణాల పట్ల, గురువు మాటల పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఫలదాయకం. అందుకే గురువు ఏ విధంగా మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలో ఇట్లా నేర్పిస్తాడు. మన కర్మ ఫలితమే అన్న విశ్వాసాన్ని గురువు సత్సంగంలో చెప్తాడు. తర్వాత అసలైన తెలివిని, అసలైన బుద్ధిని, అసలైన జ్ఞానాన్ని మనకు బోధిస్తాడు. అయితే ఈ నిజమైనటువంటి తెలివి, బుద్ధి మనకు కలగనంత వరకు, మనకు సరిగా అర్థం కానంత వరకు, మంచి సత్యమైనటువంటి విచారాలు దొరకనంత వరకు మనిషికి శాంతి దొరకదు, మనసుకు శాంతి దొరకదు. ఎందుకంటే అర్థం కాలేదు. అర్థం కాక వస్తున్న కష్టాలు, ఆ దుఃఖాలు అవి ఎందుకు వస్తున్నాయో ఏమో అని అశాంతి, దాని గురించి అశాంతితో బాధపడుతుంటాడు. దుఃఖమే అశాంతికి కారణం. ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, మనం చేసిన పని వల్లనే అనే విచక్షణ వలన మనకు దానికోసం బాధపడకుండా ఉండే వీలు ఉంటుంది. స్థితప్రజ్ఞత అనేది అలవడుతుంది. ఆ బాధతో మనిషి ఏం చేస్తాడు, అశాంతి మనసంతా అశాంతిమయం. అంటే ఒకసారి ఈ గుడికి పోతాడు, ఒకసారి ఆ గుడికి పోతాడు, ఒకసారి ఇంకో గురువు దగ్గరికి పోతాడు, ఇంకోసారి ఇంకెవరో మహాత్ముడు ఎక్కడనో వచ్చి ఎక్కడనో ప్రవచనాలు ఇస్తున్నాడు అంటే అటు పరిగెత్తుతాడు. ఇదంతా దీనికి కారణము విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనందువలనే వస్తున్నది. అందుకే పరిపూర్ణమైన గురువు సాంగత్యంలోకి వెళ్ళాలి. ఎవరైతే గురువు తనను తాను తెలుసుకున్న సత్యమైనటువంటి గురువు ఉన్నాడో, డబ్బుల కోసము ఇది ధన సంపదలతో జరిగే వ్యవహారం కాదు.
संशय दुविधा और चतुराई, ये अज्ञान विकार फकीरा, सोच समझ పగధార్. ఎందుకంటే దువిధ అంటే సంశయాలు కలుగుతుంటాయి. సంశయ దువిధ ఔర్ చతురాయి, మనము ఎక్కువగా అతి తెలివి ప్రదర్శించబోతాం. ఇదెందుకయింది, అదెందుకయింది అని సంశయాలు మనసుకు లేవరిస్తాయి. ద్వైధీ భావన వస్తుంది. ఇవన్నీ అజ్ఞానం కారణంగా జరుగుతున్నాయి. మనిషి మనసు లోపల ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు పుడుతున్నాయి, ఈ సంశయాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే మనకు ఏ మాట మీద కూడా విశ్వాసం లేదు, విశ్వాసం కలగదు. ఎవరు ఏది చెప్పినా కూడా సరే మనకు విశ్వాసం కలగదు. విశ్వాసం ఫలదాయక, మనం సంపూర్ణంగా నమ్మం. ఇంకేమైనా ఒకటి అంతా మాయాజాలమే, నిజమే మాయ. కానీ ఈ మాయ అనేది పెద్ద ఒక పరదలాగా, ఒక తెరలాగా మనకు అడ్డం నిలబడుతున్నది. కనుక ఇందులో మనం చిక్కుకోకూడదు. ఒకవేళ ఈ మాయ లోపల చిక్కుకున్నామా, ఇటు పోయి అటు పోయి అక్కడ పోయి అటు ఆ గుడికి ఈ గుడికి ఇటు పోయి అటు పోయి ఎక్కడో ఏక్ భరోసో ఏక్ బల్ ఏక్ ఆశ విశ్వాసం అంటాడు మహారాజు. ఎవరో ఒకరిని నమ్ముకో, సంపూర్ణంగా పరిపూర్ణంగా నమ్ముకో. ఒకరోజు ఇటు ఒకరోజు అటు పోతే ధోబికా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా అంటాడు. అంటే చాకలివాడి కుక్క ఇటు రేవుకు చెందదు, అటు ఇంటికి చెందదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అట్లాగే మన మనసు కూడా 4 స్థలాలకు పోతే 4 రకాలుగా విభక్తం అయిపోతుంది, విచలితమైపోతుంది. కనుక విశ్వాసం అనేది ఎవరో ఒక గురువుని నమ్ముకో, అక్కడనే సంపూర్ణమైన, అది కూడా చేరుకున్నటువంటి గురువు, సత్యాన్ని సాధించుకున్నటువంటి గురువును, అటువంటి గురువు సాంగత్యంలోకి వెళ్ళాలి. कोई नर पशु है कोई तिरिया पशु, गुरु पशु कोई गंवार. कोई नर पशु है कोई तिरिया पशु. నర పశు అని ఎవరిని అంటున్నాడు? ఎవరైతే మనిషి వెంబడే తిరుగుతాం, ఎవరు ఇంకొక మనిషికి పూజ చేస్తాడు, మనిషి ఇంకో మనిషికి పూజ చేస్తాడు, అతన్నే సమస్తం అనుకుంటాడు. చేరుకున్నటువంటి గురువు గురించి కాదు ఇక్కడ చెప్పేది. అసంపూర్ణంగా తామే పూర్తిగా లేరు కొందరు గురువులై ప్రచారం చేసుకుంటారు. అటువంటి వాళ్ళే సంపూర్ణంగా లేని వాళ్ళు మనని పరిపూర్ణులను చేస్తాడు. అటువంటి వాళ్ళ గురించిన ప్రస్తావన. మనిషి ఏం చేస్తాడు? మనిషికి ఈ మనిషి ఆ మనిషికి పూజ చేస్తాడు, ఫలితంగా ఏం దొరకదు. అతన్నే అన్ని సమస్తం అనుకుంటాడు. కానీ ఫలితం, ఎందుకంటే జ్ఞానము మనకు బుద్ధి తెలివి ఇచ్చే సద్గురువే మనను అవతల తీరానికి చేర్చగలుగుతాడు, భవసాగరం నుంచి తరింపజేయగలుగుతాడు. తాను తరించిపోయిన గురువే మనలను తరింపజేస్తాడు. ఆయనే తరించలేదు, ఆయనకే ఈత రాదు, మననే చేస్తాడు. అందుకే కాబట్టే చెప్తున్నాడు మహారాజు. కొంతమంది నరపశు మనుషులు వెంబడి తిరుగుతుంటారు, అటువంటి వాళ్ళని నరపశు అంటున్నాడు. ఇంకొకరు కొయి నరు పశు హై కొయి తిరియా పశు, స్త్రీ పశు. తిరియా అంటే స్త్రీ. కొందరు స్త్రీ పశువులు ఏం చేస్తారు? ఆ స్త్రీ వెంట తిరుగుతుంటారు. మోహం కారణంగా, కామం కారణంగా ఆ స్త్రీ వెంబడి తిరుగుతుంటాడు. ఇక ఆమె తిట్టినా, చెప్పుతో కొట్టినా, ఏం చేసినా, ఎంతగా అవమానం చేసినా కూడా ఆ వెంబడి తిరుగుతుంటాడు. ఎందుకంటే ఆ మోహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, తిరుగుతుంటాడు. అటువంటి వాళ్ళను తిరియా పశు అంటారు. కొందరు మనుషుల నరపశువులు, కొందరు స్త్రీ పశువులు, కొందరు ఇంకొకటి మాట కూడా ఏమంటున్నాడు దాతా దయాల్జీ, గురు పశు అంటున్నాడు. कोई नर पशु है कोई तिरिया पशु, गुरु पशु कोई गंवार. గురు పశు కోయి గంవార్. ఇంకా కొందరు ఎవరు? గురు పశువులు అంటారు. గురువు వెనుక గురువు అని తిరుగుతుంటారు. కానీ గురువు ఏం చెప్తున్నాడో దానిని అసలైన అర్థం చేసుకోరు.
ఏ విధంగా అర్థం చేసుకోవాలనో ఆ విధంగా అర్థం చేసుకోకుండానే గురువు అని అదొక గొప్పగా అదొక సర్టిఫికెట్ లాగా గురువు వెంబడి తిరుగుతున్నామని అనుకుంటారు. కానీ అటువంటి వాళ్ళని కూడా గురు పశువులు అంటున్నారు. అర్థం చేసుకోవడం ఇక్కడ ముఖ్యం. గురువు చెప్పే మాటలను అర్థం చేసుకోవడం, వాటిని ఆచరించడమే ప్రధానం. అందుకే గురువుకు ఏం చేస్తారు, ప్రార్థనలు చేసి దండాలు పెట్టి డబ్బులు ఇచ్చి ఎంత చేసినా కూడా ఆయన చెప్పిన మాటను అర్థం చేసుకోకపోతే ఏదైనా వృధాయే. అందుకే అటువంటి వాళ్ళను గురు పశువు అంటున్నాడు. బేసంజీ అర్థం చేసుకొని గవార్లు అంటున్నాడు, అజ్ఞానులు మూర్ఖులు అంటున్నాడు. वेद पशु है सब संसारा उरज उरज रहा, वेद पशु है सब संसारा बिना विवेक विचार मन तू सोच समझ पगदार, मन तू सोच समझ पगधार फकीरा सोच समझ पगधार. ఏమంటున్నాడు, कोई వేద పశువుకి క్యా కరు నిందా. వేద పశువులని ఇంకా కొంతమందిని అంటున్నాడు. ఆ వేద పశువులు ఎవరట? కొందరు రామాయణము కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఇంకా కొందరు ఖురాన్ అంటారు, ఇంకా కొందరు అంజిల్ అంటే గురు గ్రంథ సాహిబ్ ఉదాహరణ చెప్తారు. ప్రపంచంలో ఎన్నో మతాలని, ఎందరో వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవానికి లేదా ఇష్టమైన గ్రంథానికి భక్తి చేస్తుంటారు, పూజ చేస్తుంటారు, నా విశ్వాసం చూపిస్తుంటారు. ఇటువంటి వాళ్ళు గీతలో ఇట్లా చెప్పిండ్రు, భగవద్గీతలో ఇది అన్నారు, అది అన్నారు, దాని వెంబడే తిరుగుతుంటారు. ఇటువంటి వాళ్ళను వేద పశువు అంటున్నాడు. ఎందుకంటే అర్థం చేసుకోకుండా భగవద్గీతలో ఒక మాట చెప్తే దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మనం ఎంతవరకు దానిని ఆచరిస్తున్నాము, ఎంతవరకు పాటిస్తున్నాము అనేది పక్కన పెట్టేసి అందులో ఇట్లా చెప్పినారు అనే మాటను మాత్రమే ప్రచారం చేసుకోవడానికి, ఎందుకు తమను తాము భక్తులమని చెప్పుకోవడానికి, మందిరికి ప్రదర్శన కోసం కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి వాళ్లకు కూడా శాంతి దొరకదంటున్నాడు. గ్రంథాలలో చెప్పిన మాట 100% వాస్తవమే. కానీ దానిని పాటించక ఊరికే నాలుకకు చదవడం వరకే, నోటి వరకే పరిమితమైతే అది అటువంటి వాళ్ళను వేద పశువులు అంటున్నాడు మహారాజు. మనసు వేద పశువు హే సబు మనసు యొక్క రూపాన్ని గురించి ఆలోచించకపోతే కూడా శాంతి దొరకదు. ఆరు మళ్ళీ గురువు ఏం చేస్తున్నాడు, తన సత్సంగంలో మనకు సరైన ఆలోచన విధానాన్ని ఎట్లా ఆలోచించాలి, రోజువారీ జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా సత్యసంధులమై ఉండాలి, ఏ విధంగా మన మనసును పవిత్రం చేసుకోవాలి, ఏ విధంగా మన మనసులోంచి ఈర్ష్యలు, ద్వేషము, మోసము ఇటువంటివన్నీ తొలగించుకోవాలి. ముందు మనసును పరిశుభ్రం చేసుకోమంటాడు, మనసును సాఫ్ చేసుకోమంటాడు. ఆ స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడే గురువు ఏదైనా చెప్తే అది మన పాత్రలో నిండుతుంది, మన మనసు లోపల స్థానం కల్పించుకుంటుంది, ఉంటుంది, నిలుస్తుంది. అందుకే పరందేల్జీ మహారాజ్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఏమని, నువ్వు రామరామను లేదా ఇంకో కృష్ణ కృష్ణ అనో లేకపోతే దేవి 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 అనో ఇంకో మాటను ఓం నమః శివాయ కానీ ఏదైనా సరే నీకు ఏ నామం ఇష్టం ఉంటే ఆ నామాన్ని, నీ ఇష్టదైవాన్ని నువ్వు తలుచుకున్నా తలుచుకోకపోయినా ముందు ఏం చేయాలి, వీటిని తలుచుకోవాలంటే వీళ్ళ జ్ఞానాన్ని మనకు ఆకళింపు కావాలంటే, ఈ జ్ఞానం మనకు వాళ్ళ గురించిన ఆ ఇష్టదైవాలను మనం సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే కూడా ముందు హృదయ పరివర్తన చాలా అవసరం. మన మనసు సాఫ్ మన మనసును శుభ్రం చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. మనోవాకాయ కర్మల చేత ఎవరికి అపకారం చేయకూడదు. మన మనసును శుద్ధి చేసుకొని వాక్కు ద్వారా కానీ మన కర్మ ద్వారా కానీ ఇతరులకు ఎవరికి చెడు జరగకుండా
మనం ప్రవర్తిస్తే తర్వాత ఈ మార్గంలోకి రావచ్చు. ముందు ఇక్కడంతా కల్మషం పెట్టుకొని నామస్మరణ చేస్తూ ఉంటే ఈ కల్మషమే పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ముందు హృదయ పరివర్తన, హృదయ పరిశుభ్రత, పవిత్రత అవసరమని మహారాజ్ ఉపదేశిస్తారు. మాయా కా బంధువా ముక్తి పశు స్వీకార్. కొందరు మాయా పశువులు ఎందుకంటే మాయ లోపల చిక్కుబడి ఉన్నారు. వీళ్ళు కూడా మాయా ముక్తి అనే వాళ్ళు కూడా తప్పటడుగు వేస్తున్నారనే చెప్పవచ్చు. భక్తి పశు బంధన నహి కాటే బూఢా కాలి ధార్. భక్తి పశు బంధన నహి కాటే. ఈ భక్తి పశువులు ఇంకా కొంతమంది ఉంటారు. ఇంకొక గ్రూప్ని ఇంకొక దాన్ని భక్తి పశువులు అంటున్నాడు. ఎందుకంటే కొందరు నేను రాముని భక్తుని అంటాడు, కొందరు కృష్ణుని భక్తుని అంటాడు, కొందరు గురు భక్తుని అంటాడు. ఆ భక్తి చేస్తుంటారు. కానీ వీరందరినీ కూడా భక్తి పశువులు అంటున్నాడు మహారాజు. ఎందుకంటే భక్తి చేసినప్పుడు ఈ భక్తుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు. ఈ భక్తుడు వేరే ఉన్నాడు, గురువు వేరే ఉన్నాడు. శిష్యుడు వేరు, గురువు వేరు. శివుడు వేరు, తాను వేరు. ఇట్లా వేరు అనే అనుకుంటున్నాడు. వేరు అనేసరికి ద్వంద్వ భావన వస్తుంది, ద్వైధీ భావన వస్తుంది. తానే నేను, నేనే తాను అనుకునే స్థితి రావాలి. ఇద్దరం ఒకటే అనే అద్వైత స్థితికి ఫైనల్ చివరిగా చేరుకునేది అద్వైత స్థితికే. ఆ మొత్తంలో, ఆ సాగరంలో, ఆ సింధువులో ఈ బిందువు కలిసిపోవాల్సిందే. ఆ పరమాత్మ, ఈ జీవాత్మ ఒకటే. పరమాత్మ నుంచే జీవాత్మ వెలువడింది. ఈ జీవాత్మ పరమాత్మలో విలీనం కావాల్సి ఉన్నది. ఈ సురతు శబ్దంలో విలీనం కావాల్సి ఉన్నది. ఆ శబ్ద స్వరూపంలో విలీనం కావాల్సి ఉన్నది. అటువంటిప్పుడు తాను వేరు, నేను వేరు అనేది ద్వైధీ భావన. ఇటువంటిది భక్తి చేయడము చేసే వాళ్ళను భక్తి పశువు అంటున్నాడు మహారాజు. భక్తి పశువుకి క్యా కరు, భక్తి పశువు ధన నహి కాటే. వీరు కూడా ఈ భక్తి అనే పశువులు ఆ బంధనాలను తొలగించుకోలేకపోతున్నారు. భక్తి పశు బంధన నహి కాటే. వీరు కూడా కాలిధారి. వీళ్ళు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే. కాల సాగరంలో మునిగిపోవలసిందే. కాలునికి లోబడవలసిందే. కాలమహాపురుషుడు ఏం చేస్తాడు? దయాల లోకానికి మనల్ని పోనీయాడు. తన సామ్రాజ్యంలోనే మనిషి చిక్కుబడి ఉండాలి, ఎంతసేపు ఇందులోనే మునిగి తేలుతుండాలి. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడకూడదని పురుషుని, నిరంజన పురుషుని కుట్ర కాబట్టి అటు పోనీయకుండా ఆపుతున్నాడు. ఈ మాయలో పడేస్తున్నాడు. ఈ ద్వైధీ భావంలోనే ఉంచుతున్నాడు. అందుకే మహారాజు ఏమంటారు, గురుభక్తి అంటే గురువుకు డబ్బులు ఇవ్వడము, లేదా మందిరాలకు గదులు కట్టించడము, అన్నదానం, ఇవన్నీ శుభకార్యాలే. కానీ వీటి వలన నీవు జనన మరణ చక్రం నుంచి తప్పించుకోలేవు. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం తప్పదు. కనుకనే అసలైన గురుభక్తి ఏంటిదంటే గురువు నోటి నుంచి వెలువడుతున్న వాక్కులను శ్రద్ధగా వినడము, అర్థం చేసుకోవడము, పాటించడం. ఇది గురువ భక్తి అంటాడు. అందుకే మహారాజు ఒక చోట అంటాడు, దర్శన్ కరే వచన్ పునిసునే సున్కర్ నిత్ మన్మేగుని. దర్శనం చేసుకోవాలి, తర్వాత వాటిని మననం చేసుకోవాలి. దర్శన్ కరే వచన్ పుని సున్కర్ నిత్ మన్మేగుని గున్గున్కర్ కాఢలియే తిస్ సారా కర్. అంటే ఆ సారాన్ని గ్రహించుకోమంటున్నాడు. ఆ సారాన్ని గ్రహించినంత వరకు మిగతా అంతా చూపెట్టుకోవడానికే తప్ప, ప్రదర్శనకే తప్ప మంచి ఫలితానికి సాధ్యం కాదంటున్నాడు. పరమార్థానికి ఈ ధనం ఇవ్వడానికి ఏ సంబంధం లేదు. పరమార్థానికి ప్రాపంచికమైనటువంటి ఈ డబ్బులకు ఏం సంబంధం లేదు. ఒకవేళ డబ్బులు ఇచ్చి తరించిపోవాలనుకుంటే ఈ టాటా బిర్లాలు కానీ అంతకంటే శ్రీమంతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ తరించిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ డబ్బుతో కాదు, ధనంతో సంబంధం లేదు. కేవలం
విశ్వాసం, ప్రేమ, ఆచరణాత్మక జీవనం. గురువు చెప్తున్న దాన్ని ఆచరించి దానికి అనుగుణంగా నడవడము, సత్యము, ప్రేమ, దయలతో కూడిన జీవితాన్ని గడపడము, ఇది ముఖ్యం. భక్తి పశు బంధన నహి కాటే बूढ़ा काली धार मन तू सोच समझ पगधार फकीरा सोच समझ पगधार ज्ञान पशु की क्या करूँ निंदा ओ ग्रंथन की लार ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానులు ఏదన్నా మాట్లాడినప్పుడు ఉదాహరణ చెప్తారు. గీతాలో ఇట్లా అన్నారు, రామాయణంలో ఇది అన్నారు, ఖురాన్లో ఇట్లా అన్నారు, అంజిల్లో ఇట్లా అన్నారు, గురు గ్రంథ్ సాహెబ్లో ఈ వచనాలు అన్నారు అని వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. వాటిని రిపీట్ చేస్తుంటారు. కానీ దాని వలన వాళ్ళ జడచేతన గ్రంథులు విడిపోలేదు. అంటే జడచేతనం అంటే చైతన్యం ఎక్కడున్నది? సూక్ష్మ శరీరంలో ఉన్నది. పైనుంచి ధార కిందికి దిగొచ్చింది, చైతన్య శక్తి ధార దిగొచ్చి భూమధ్యంలో ఆగిపోయి ఉన్నది. తర్వాత దానికంటే కింద, భూమధ్యానికి కింద ఉన్న ఈ స్థూల శరీరంలోని 10 అవయవాలు, 10 ఇంద్రియాలు, ఇక్కడున్న మనసు, ఇవన్నిటిని జడం అంటారు. వీటిని దాటి జడ చేతనాల పైది చైతన్యము, భూమధ్యానికి పైన ఉన్నది చైతన్యం, కింద ఉన్నది జడము. ఈ రెండింటికి మధ్య ముడి వేసిపెట్టి ఉన్నది. ఆ ముడిని విడగొట్టుకోవాలి. అప్పుడే జడ చైతన్యాల ముడి విడిపోయినట్టు. అది కాకుండా పుస్తకాలు, అది రామాయణము, భగవద్గీత, వీటి ఉదాహరణలు చెప్తూ కాలయాపన చేస్తే అటువంటి వాళ్లకు కూడా ఈ జడ చైతన్యాల గ్రంథులు విడిపోలేదు, ముడులు విడిపోలేదు అని చెప్తున్నాడు మహారాజు. ఈ మనసు సంకల్పాలు, విచారాలు, మనసు యొక్క విశ్వాసము మన లోపల ప్రకటమయ్యే చైతన్యము కాదు. ఇదంతా మాయ. మళ్ళా మనకు దొరుకుతున్నది విశ్వాసానికి ఫలితమే దొరుకుతున్నది. కనుకనే సంపూర్ణమైనటువంటి విశ్వాసం, సద్గురువు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం అవసరం. విశ్వాసం ఫలదాయకం. జ్ఞాన పశువుకి క్యా కరు నిందా ఓ గ్రంథన కే లార్, ఓ గ్రంథన కే లార్. మనసు యొక్క రూపాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఈ జడ చైతన్యాల గ్రంథుల ముళ్ళు విడిపోతాయి. మాయ నుంచి బయటపడతాం. విచారాలు శరీరం ఉన్నంత వరకు సంకల్పాలు లేస్తుంటాయి, సంకల్పాలు వస్తుంటాయి. కానీ మహారాజు ఏం చెప్తున్నారు? వాటి లోపల మనం చిక్కుకోకూడదు. సంకల్పాలు, మంచి సంకల్పాలు, చెడు సంకల్పాలు ఒకటని కాదు, ఆ మనసులో ఎటువంటి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటి లోపల మనం చిక్కుకోకూడదు. నహీ ఫస్నా హై. योग पशु बंधे योग की रसरी, बैठे आसन मार, बैठे आसन मार. ఈ యోగుల గురించి చెప్తున్నాడు. యోగులు కూడా పశువుల కింద అంటున్నాడు మహారాజ్. యోగు పశు బంధే యోగుకి రసరి. యోగులేంది దేనివల్లన కట్టివేయబడ్డారు? యోగుకి రసరి, యోగం అనే తాడుతోని కట్టివేయబడ్డారట యోగు పశువులు. ఎందుకంటే రాముడు కానీ, కృష్ణుడు కానీ, లేదా గురుమూర్తి కానీ వీటి స్వరూపాలను ఏర్పరచుకొని పూజ చేస్తున్నాడు. కానీ ఇదంతా మనసు సృష్టించుకున్నదే అనే విషయము ఈ యోగులకు తెలియటం లేదు, ఈ యోగులు గ్రహించడం లేదు. అందుకే యోగ పశువు అంటున్నాడు. ఈ మూర్తిని, ఈ ఆకారాన్ని తమ లోపల ఆకారాన్ని దర్శింపజేసుకొని ఆకారానికి పూజ చేసేవాళ్ళు, మూర్తి పూజకు చేసేవాళ్ళు, స్వరూపానికి పూజ చేసేవాళ్ళు కూడా మనసుకు పూజ చేస్తున్నారు తప్పిస్తే మరొకటి కాదు. కనుకనే వీళ్ళందరినీ లోకాన్ని మనసు యొక్క పూజారులు అంటున్నాడు. మనసు యొక్క పూజారి, మనసుకే పూజ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నట్టు. ఒక రూపాన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆ పరమాత్మకు ఒక రూపం అనేది లేదు. రాధాస్వామి చరణ శరణ బలిహారి సేవకు హువా
भव पार, मन तू सोच समझ पगदार, ఫకీరా సోంచి సమజ్ పగధార్. ఏమంటున్నాడు? రాధాస్వామి శరణ బలిహారి. రాధాస్వామి చరణాల లోపలి చరణాలకు శరణాగతులమై సంపూర్ణంగా మనం సమర్పించుకొని రాధాస్వామి శరణ బలిహారి సేవకు హువా భవపార్. సేవకుడు భవ సాగరం నుంచి తరించిపోతున్నాడట. ముందు సమర్పణ భావం రావాలి. సద్గురువుకు సంపూర్ణంగా మనం శరణాగతులం కావాలి. ఆయన చరణాలకు శరణాగతులం కావాలి. చరణాలంటే ఏంటి? గురు చరణాలు అంటే హుజూర్ మహారాజ్ అంటాడు, దాతాదయాల్జీ మహారాజ్ అంటాడు, పరందయాల్జీ మహారాజ్ అంటాడు, రాయసాలిగ్రా మహారాజ్ చెప్తున్నది అదే. గురు చరణాలంటే ప్రకాశం, గురువు అంటే శబ్దం. మరి సేవకు హువా భవపార్ అంటే సేవకుడు ఎవరు? సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి గురువు ఎవరున్నారో ఆయన సత్సంగంలో కూర్చొని ఆయన మాటలను విని అర్థం చేసుకొని వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకొని మళ్ళీ మళ్ళీ మనసులో అనుకొని సత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందినవాడు సేవకుడు. నిజమైన జ్ఞానాన్ని, నిజమైన తెలివిని, బుద్ధిని గ్రహించినవాడు, ఆయన సద్గురువు అభిప్రాయం ఏంటో సంపూర్ణంగా తెలుసుకున్నవాడు సేవకుడు. గురునామం అంటే సత్యమైనటువంటి జ్ఞానము, వివేకం పేరు. కనుకనే ఏమంటున్నాడు మహారాజు? సేవకు హువా భవపార్. ఇటువంటి వ్యక్తే సేవకుడు. అటువంటి వాళ్ళే ఈ భవసాగరం నుంచి దాటిపోగలుగుతారు, భవం నుంచి దాటిపోగలుగుతారు. భవం అంటే మన మనస్సు యొక్క విచారాలు. ఈ మనసు యొక్క విచారాలు, మనసులో వస్తున్న సంకల్ప వికల్పాలు, ఇవి భవసాగరం. అయితే ఈ మనసు యొక్క రూపాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకుంటే, గ్రహించినప్పుడే భవసాగరం నుంచి దాటిపోగలుగుతాము. అదే మాట చెప్తున్నారు దాతాదయాల్జీ మహారాజు. అదే మాట చెప్తున్నారు. ఫకీరా సోచి సమజ్ పగధార్, ఫకీరా सोच समझ पगधार, सोच समझ पगधार, सोच समझ पगधार, फकीरा सोच समझ पगधार, फकीरा सोच समझ पगधार. राधा स्वामी.